ఇటీవల మంత్రి నారా లోకేష్ గారు సోషల్ మీడియా వేదికగా అనేక సమస్యలకు పరిష్కారం చూపుతున్నారు. నాయకుల దగ్గరికి వెళ్ళలేని వాళ్ళు కావచ్చు, లేదా దీర్ఘకాలంగా సమస్యలుగా ఉన్నాయి కావచ్చు, లేదా మంత్రి గారి మాత్రమే పరిష్కరించాల్సినవి కావచ్చు, ముఖ్యంగా హెల్త్కు సంబంధించి సీఎంఆర్ఎఫ్కు సంబంధించిన సమస్యలు కావచ్చు, సోషల్ మీడియా వేదికగా తీరుస్తున్నారు. దానికోసం ఆయన ఒక టీమును కూడా పెట్టుకున్నారు. సో నిరంతరం ఆ టీము యాక్టివ్గా పనిచేస్తూనే ఉంది. అయితే ఈ సోషల్ మీడియాలో లోకేష్ గారు యాక్టివ్గా పనిచేయటం వైసీపీకి నచ్చట్ల. సో దాన్ని విష ప్రచారం చేయాలి. ఏంటి వాళ్ళు విష ప్రచారం అంటే, లోకేష్ గారు చేసేవన్నీ కూడా పిఆర్ స్టంట్లు, అంటే పబ్లిసిటీ కోసం చేస్తున్నటువంటి స్టంట్లే తప్ప అది నిజమైన సమస్య కాదు. కేవలం తన టీం ద్వారా ప్రజలను మభ్యపెట్టడం మాత్రమే జరుగుతుందనేది వాళ్ళు చేసినటువంటి ఒక వాదన. సాధారణంగా ట్విట్టర్, ఇప్పుడు ఎక్స్ అంటున్నాం మనం, ట్విట్టర్ ఖాతా గురించి తెలుసు కదా. నారా లోకేష్ గారు ప్రధానంగా ట్విట్టర్లో ట్యాగ్ చేసినవి మాత్రం ఆయన చూసి రెస్పాండ్ అవ్వగలుగుతున్నారు. ఆ విషయం తెలిసినటువంటి వాళ్ళు చాలామంది ఏం చేస్తున్నారంటే, ఓహో లోకేష్ గారికి ట్విట్టర్లో మనం ట్యాగ్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యే అవకాశం ఉందని తెలిసి, అప్పటి వరకు అసలు ట్విట్టర్ సాధారణంగా ఎక్కువ మంది వాడరు, ప్రధానంగా ట్విట్టర్ ఎక్కువ మంది వాడరు. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్ వాడినట్టుగా ట్విట్టర్ వాడరు. మీరు కూడా చూసేవాళ్ళు చాలామందికి అసలు ట్విట్టర్ అంటే ఏంటో కూడా తెలియకపోవచ్చు. సో అలా రెస్పాండ్ అవుతున్నారని తెలిసి ఒక ట్విట్టర్ అకౌంట్ ఓపెన్ చేసుకుని నారా లోకేష్ గారికి ఇష్యూని ట్యాగ్ చేస్తున్నారు. సరే ఆయన రెస్పాండ్ అవుతున్నారా లేదనేది పక్కన పెడతాం, ఇష్యూని ట్యాగ్ చేస్తున్నారు. అయితే వాళ్ళు తర్వాత దాన్ని వాడరు, అంటే ఇతర సామాజిక మాధ్యమాలు వాడినట్టుగా యాక్టివ్గా దాన్ని వాడరు. సో ఒక ట్వీట్ వేసిన తర్వాత ఇంకా దాని జోలికి కూడా పోరాళ్ళు. లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారా లేదా అని మాత్రమే చూసుకుంటారు, లేదా కాంటాక్ట్ నెంబర్ ఇస్తే కాల్ వచ్చిందా లేదా అని మాత్రమే చూసుకుంటారు తప్ప దాని జోలికి పోరు. అవి ఏమవుతాయి, కొన్ని రోజులకి అలా కేవలం ఒక ట్వీట్టో 2 ట్వీట్టో వేసి వదిలేసినటువంటి ట్విట్టర్ అకౌంట్లు ఏమవుతాయి, ఒక్కొక్కటి 24 గంటల్లోనే సస్పెండ్ అవ్వచ్చు, ఒకటి 2-3 నెలలకి సస్పెండ్ అవ్వచ్చు. మొత్తంగా తర్వాత ఏమవుతాయంటే అవి స్పామ్ అకౌంట్ కింద తీసుకుని ట్విట్టర్ వాటిని సస్పెండ్ చేస్తుంది. ఏం చేస్తుంది? సస్పెండ్ చేస్తుంది. ఇది ఒక వ్యక్తి చేసేది కాదు, సస్పెండ్ అనేది ఒక వ్యక్తి చేసే పని కాదు. సో ట్విట్టర్ తనంతట తానుగా చేసేది. సో ఇక్కడ వీళ్ళు ఏమని విష ప్రచారం చేస్తున్నారంటే, లోకేష్ గారు సహాయం చేస్తామని మాట ఇచ్చిన తరువాత అకౌంట్లు ఎందుకు సస్పెండ్ అవుతున్నాయని చెప్పి ఒక క్వశ్చన్ పెట్టి ఇవంతా పిఆర్ స్టంట్లు అన్నారు. వాస్తవానికి వాళ్ళకు కూడా తెలుసు. ఇక్కడ వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, సహాయం చేస్తామని లోకేష్ గారు హామీ ఇచ్చిన తర్వాత ఆ సహాయం అందిందా లేదా అనేది నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి మళ్ళీ ప్రకటిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తికి సీఎంఆర్ఎఫ్ నేను హెల్ప్ చేస్తానని లోకేష్ గారు చెబితే ఆ తర్వాత ఆ వ్యక్తికి ఎంత సీఎంఆర్ఎఫ్ ఫండ్ ఇచ్చారు అనేది మళ్ళీ నారా లోకేష్ ఆఫీస్ నుంచి ప్రకటిస్తారు. సో అంటే చేసిన ప్రతి సాయాన్ని కూడా ఎల్ఎన్ ఆఫీస్ ద్వారా ప్రకటిస్తూనే ఉన్నారు. మరి ఇందులో అవకతవకలకు ఇప్పుడు ఒకటి ఉద్దేశం, నిజంగా అది సహాయం అయ్యి ఉండకపోతే, వాళ్ళకి సహాయం అంది ఉండకపోతే, చెక్ అనేది రాకపోయి ఉండుంటే అది తప్పు అనుకోవచ్చు. నాట్ ఓన్లీ సీఎంఆర్ఎఫ్, అన్ని ఇష్యూలు. ఇటీవల ఒక ట్రాన్స్ఫార్మర్ ఇష్యూ ఎవరో ట్యాగ్ చేశారు, వెంటనే స్థానిక ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు గారికి ట్యాగ్ చేస్తే ఆయన రెస్పాండ్ అయ్యి స్వయంగా ఆయనే వెళ్ళి పరిశీలించి ఒక 10-15 రోజుల్లో ట్రాన్స్ఫార్మర్ మారుస్తామని చెప్పారు. కొంతమంది రోడ్లు ఇష్యూలు చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి స్కూల్స్లో ఏదైనా సమస్యలు ఉంటే వాటిని ట్యాగ్ చేస్తున్నారు. అలాగే గతంలో జగన్మోహన్ రెడ్డి చేసిన ఘనకార్యం, నాడు నేడులో టాయిలెట్స్ అని కడతామని ప్రారంభించి వదిలేస్తే గర్ల్స్ ఇబ్బంది పడుతున్నారు స్కూల్స్లో అని చెప్పి ఒక వ్యక్తి ట్యాగ్ చేస్తే దానికి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యి ఇమీడియట్గా దీన్ని క్లియర్ చేయాలని చెప్పి చెప్పారు. దానికి కూడా మళ్ళీ 33 మంది ఫాలోవర్స్ ఉన్న వ్యక్తికి లోకేష్ రెస్పాండ్ అయ్యాడు. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే, లోకేష్ అనే వ్యక్తి లేదా వాళ్ళ టీము సమస్యను చూసి రెస్పాండ్ అవ్వాలా, ఆ వ్యక్తి అకౌంట్ ఓపెన్ చేసి ఎప్పుడు ఓపెన్ చేశాడు, ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, ఎన్ని పోస్టులు వేసాడు అనేది చూసి రెస్పాండ్ అవ్వాలా, సమస్యను చూసి రెస్పాండ్ అవ్వాలా, ఆ వ్యక్తి ఫాలోవర్స్ని చూసి రెస్పాండ్ అవ్వాలా అని స్ట్రైట్గా అడుగుతున్నా. అంటే లోకేష్ మీద విషయం చెప్పాలి, ఆయన చేసే సహాయం అబద్ధమని బయట ప్రచారం చేయాలి. కానీ వాస్తవం ఏంటంటే, సహాయం పొందిన వాడికి తెలుస్తుంది ఆ కృతజ్ఞత. నిన్న ఎవరైతే వాస్తవానికి పోస్ట్ పెట్టాడో ఆ వ్యక్తి డిలీట్ చేశాడు పోస్టు. ఎందుకు డిలీట్ చేశాడు అంటే, ఆ వ్యక్తికి సహాయం పొందిన వాళ్ళు చేసిన కామెంట్లు ఎక్కువ. నేను సహాయం పొందా, నేను మెగా అభిమాని, నేను సహాయం పొందా, నేను వైసీపీ సపోర్టర్ని నాకు కూడా సహాయం చేశారని చెప్పి, నేను జనసేన సపోర్టర్ని నాకు కూడా సహాయం చేశారని చెప్పి, అన్ని పార్టీలకి చెందిన వాళ్ళు నిజంగా సహాయం పొందిన వాళ్ళు పార్టీని పక్కన పెట్టి ఆ సమయంలో లోకేష్ గారిని సపోర్ట్ చేశారు. నాకు వచ్చింది, మా నాన్నకు వచ్చింది, మా చెల్లికి వచ్చింది, ఇదిగో ఎంత వచ్చిందని చెప్పి వాళ్ళు రెస్పాండ్ అయ్యారు. అప్పుడు పోస్టు పెట్టిన వ్యక్తి తప్పు తెలుసుకుని ఏం చేశాడంటే పోస్టు డిలీట్ చేశాడు.
పోస్ట్ డిలీట్ చేశాడు. కానీ వైసీపీ సోషల్ మీడియా ఏం చేసింది, దాన్ని ఇంకా ప్రచారం చేస్తుంది. అసలు పోస్ట్ పెట్టిన వాడే ఎందుకు డిలీట్ చేశాడు, ఆ తర్వాత వచ్చిన కామెంట్లు చూసి డిలీట్ చేశాడు. ఎందుకంటే సహాయం పొందిన వాడు అందరూ అక్కడ రెస్పాండ్ అయ్యారు. నేను అదే చెప్తున్నా, కృతజ్ఞత పొందిన వాడికి దాని విలువ తెలుస్తుంది. సో ఏంటి వీళ్ళు చేస్తున్న విషయ ప్రచారం ఒకసారి చూడండి, నేను చూపిస్తా. సో ఇది వాళ్ళు పెట్టింది ఏంటంటే, ఇది లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు, బట్ అందులో చాలా వరకు అకౌంట్లు సస్పెండ్ అయ్యాయి. ఎందుకు సస్పెండ్ అయ్యాయని వీళ్ళు చూపించిన దాంట్లో 1, 2, 3, 4, 5, 6 అకౌంట్లు ఇక్కడ సస్పెండ్ అయినట్టుగా వీళ్ళు చూపించారు. సో ఈ 6 అకౌంట్లకి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. లోకేష్ గారు ట్యాగ్ చేసినప్పుడు లోకేష్ గారి ఆఫీసు నుంచి కూడా రెస్పాండ్ అయ్యారు. అయ్యే వీళ్ళు ఇక్కడ పెట్టింది. ఓకే, ఇది పక్కన పెడదాం. సో ఒకసారి ముందు ఎల్ఎన్ ఆఫీస్ అకౌంట్కి వెళ్దాం. ఒకసారి ఇది నారా లోకేష్ గారి ఆఫీస్ నుంచి అఫీషియల్ అకౌంట్, నారా లోకేష్ గారి ఆఫీస్ అఫీషియల్ అకౌంట్. సో దీంట్లో స్టార్టింగ్లో ఒకటి పిన్ చేసారు ఏంటంటే, ఎన్ఆర్ఐ టీడీపీ పేరుతో ఎవరైనా మీకు హెల్ప్ చేస్తామని డబ్బులు అడిగితే ఇవ్వద్దు. ఎవరు కూడా అంటే లోకేష్ గారి టీముకు చెందిన వారు ఎవరు కూడా మిమ్మల్ని డబ్బులు అడగరు, డబ్బులు అడిగితే వాళ్ళు లోకేష్ గారి టీం కాదు అని చెప్పి ఒక హెచ్చరిక పెట్టారు. సరే దాన్ని పక్కన పెడదాం, ఇది ఎప్పుడో పాతది. నిన్న వీళ్ళు చేసినటువంటి వాళ్ళు ట్విట్ డిలీట్ చేసినప్పటికీ కూడా ఆఫీసు నుంచి ఒక స్ట్రాంగ్ రిప్లై అయితే ఇచ్చారు. ఏమి ఇచ్చారో చూద్దాం. ఇక్కడ సహాయం అనేది పార్టీని చూసి కానీ, అకౌంట్ల రీచ్లను చూసి కానీ, వాళ్ళ ఫాలోవర్స్ను చూసి కానీ చేయటం లేదు. ఆ సమస్య నిజమైనదా కాదా అని పరిశీలించి మాత్రమే సహాయం చేయడం జరుగుతుంది. ఆ చేసిన సహాయాన్ని ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ నుంచి పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ లోకేష్ గారిని సహాయం అడిగే వారిలో చాలామంది సహాయం కోరటం కోసమే ట్విట్టర్ ఎక్స్ అకౌంట్ ఓపెన్ చేస్తున్నారు. ఆ తర్వాత ఇన్యాక్టివ్గా ఉండటం వల్ల అవి సస్పెండ్ అవుతున్నాయి. సస్పెండ్ చేయటం అనేది ఒకరు చేసేది కాదు, నిజంగానే సస్పెండ్ చేయడం అనేది మీరు చేసేది కాదు. అది అయినా దానికి సంబంధించిన ప్రతి స్క్రీన్ షాటు మా దగ్గర ఉంటుంది. పార్టీలతో సంబంధం లేకుండా ఇక్కడ సహాయం చేసిన సంగతి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. అంటే వైసీపీ వాళ్లకు కూడా మేము విష ప్రచారం చేస్తున్న వైసీపీ వాళ్లకు కూడా మేము సహాయం చేసామని చెప్పి అక్కడ డైరెక్ట్గా చెప్పారు. బట్ పార్టీ పేరు పెట్టలేదు అంతే. రోజు వందల సంఖ్యలో సమస్యలను లోకేష్ గారికి ట్యాగ్ చేస్తున్నారు. దుష్ప్రచారం చేసే ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పుకుంటూ వెళితే ఆ సమయంలో నిజంగా సహాయం అవసరమైన వాళ్ళు నష్టపోయే అవకాశం ఉంది. కాబట్టి లోకేష్ గారి ఆదేశాల మేరకు మేము సహాయం చేయటం పైనే ప్రధాన దృష్టి పెడుతున్నాం. అకౌంట్ సస్పెండ్ అయిన వారిలో కొంతమందికి ఇప్పటికీ సహాయం అందింది, మరి కొంతమందికి త్వరలో అందుతుంది. కొంతమంది తరువాత ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా వైద్యం చేయించుకున్నామని సహాయం అవసరం లేదని చెప్పారు. మరి కొంతమంది స్థానిక నాయకుల ద్వారా సీఎంఆర్కి అప్లై చేసుకున్నారు. దానికి సంబంధించిన ఆధారాలను ఇప్పటికే ఆఫీస్ ఆఫ్ నారా లోకేష్ అకౌంట్ నుంచి పోస్ట్ చేయడం జరిగిందని వీళ్ళు ఏదైతే ఇందాక ఒక 6 అకౌంట్లు సస్పెండ్ అయ్యాయని చూపించారు చూసారా, ఇదిగో 6 అకౌంట్లకు అందిన సహాయాన్ని ఇదిగో ఇక్కడ ఆధారాలతో సహా ఆ స్క్రీన్ షాట్లతో సహా పెట్టారు. సో ఇక్కడ నేను ఒకటి అడుగుతా చూడండి, ఇక్కడ వీళ్ళు ఫోటోతో సహా వాళ్ళ కాంటాక్ట్ నెంబర్లతో సహా ఇక్కడ పోస్ట్ పెట్టారు కదా. ఇది అబద్ధం అయితే, బుద్ధున్నవాడు తెలుగు ఉన్నవాడు అయితే ఒకసారి ఆ నెంబర్కి ఫోన్ చేస్తే అది జెన్యూనా కాదో తెలుస్తుంది. లోకేష్ గారి టీం వాళ్ళని సంప్రదించారా లేదా తెలుస్తుంది. రెండోది, ఎవరి పేరు మీద అయితే ఎల్ఓసీలు కానీ చెక్కులు కానీ వచ్చాయో ఆ చెక్కులన్నిటినీ కూడా ఇదిగో ఇక్కడ పోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇవన్నీ ఆధారాలు, ఇదిగో వాళ్ళకి అందినటువంటి సహాయాలన్నీ పోస్ట్ చేస్తున్నారు. అంటే వాళ్ళు చూపించిన 6టికి ఇక్కడ సమాధానం ఇచ్చారు. కానీ ఇక్కడ చెప్పుతో కొట్టినట్టు ఒక సమాధానం చెప్పింది. మాకు రోజు వందల వేల సమస్యలు లోకేష్ గారికి వస్తుంటాయి, మీరు ఏదో ప్రచారం చేశారు కదా అని ప్రతిసారి మేము మీకు సమాధానం చెప్పుకుంటూ పోతే ఇక్కడ నిజంగా సహాయం పొందే వాళ్ళు నష్టపోతారు. అంటే దారిని పోయే కుక్క ఏదో మొరిగింది కదా అని చెప్పి ప్రతిసారి దాని మీదకి రాయి ఇసరాలంటే ఇక గమ్యస్థానానికి చేరేటప్పుడు రోడ్ల వెంట కుక్కలు ఉంటాయి ఖచ్చితంగా. కాబట్టి ఇక్కడ అంతకనే చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు సమాధానం. కాకపోతే కుక్క అనే పదం కాకపోతే మనం చెప్తున్నాం అది రోడ్డు మీద పోయే ప్రతి కుక్క మొరుగుద్ది, మొరుగున ప్రతి కుక్కకి మేము సమాధానం చెప్పలేం కదా, అలా చెప్పుకుంటే మేము సహాయం చేయలేం కదా అనేది వాళ్ళు చెప్పాలనుకున్నది. కాకపోతే అలా రాయలేరు కాబట్టి అది నేను చెప్తున్నాను అనమాట. సో ఇది ఇకపోతే అంటే ఇదొక్కటే కాదు, కింద పోని చూద్దాం లోకేష్ గారి ఆఫీసు నుంచి సహాయాలు చేస్తున్నారా లేదనేది చూద్దాం. నవంబర్ 29న లోకేష్ గారు ఎవరో సుధాకర్ అనే ఒక వ్యక్తికి హామీ ఇచ్చారు. గుల్లపల్లి అన్వేష్ అనే ఒక వ్యక్తికి చెక్కు కోసం ఆయన పెడితే ట్యాగ్ చేసింది సుధాకర్ అనే వ్యక్తి. సో ఆయనకి రిప్లై ఇచ్చారు. ఆయనకి చెక్ వచ్చినట్టుగా జనవరి 7న ఇదిగో చెక్కుతో సహా పెట్టారు ఇక్కడ ఒకటి. ఇదిగో తర్వాత నారా లోకేష్ గారు డిసెంబర్ 4న ఒకరికి హామీ ఇచ్చారు, వాళ్ళకు వచ్చిన చెక్కు ఇదిగో ఇక్కడ పెట్టారు. అలాగే ఇక్కడ చూడండి, డిసెంబర్ 29న ఒకరికి ఇది ఎల్ఓసి అడిగారు. సో దానికి ఎల్ఓసి ఇచ్చినట్టుగానే జనవరి 2న పెట్టారు. సో వాళ్ళకి ఎల్ఓసి అందింది. అలాగే ఇది కూడా ఎల్ఓసినే, ఇది కూడా ఎప్పుడు డిసెంబర్ 29న రెస్పాండ్ అయ్యారు. వాళ్ళకి డిసెంబర్ 31న
ఎల్ఓసి వచ్చింది. సో 2 రోజుల్లో ఎల్ఓసి వచ్చింది. అలాగే సహాయం పొందిన వారు వీడియోలు ఇచ్చారు. సో సహాయం పొందిన వాళ్ళు వీడియో ఇచ్చారు. సో దానికి సంబంధించి అది అంటే ప్రతిదీ ఇక్కడ పోస్ట్ చేస్తున్నారు. ఇది ఇక్కడ ఒక సమస్య చూడండి, అంటే అన్ని సమస్యలు ఉన్నాయని చెప్పడం కోసం నేను చెప్తున్నా. లోకేష్ గారికి ఒకరు ట్యాగ్ చేసి ట్రాన్స్ఫార్మర్ సమస్య ఉందని చెబితే ఆ సమస్య జీవి ఆంజనేయులు గారి కాన్స్టిట్యున్సీ పరిధిలో ఉండటంతో ఆయనకి లోకేష్ గారు ట్యాగ్ చేసి ఒకసారి ఈ సమస్యను మీరు పరిశీలించండి అంటే వెంటనే ఆంజనేయులు గారు ఇదిగో ఎవరైతే సమస్య ఉందన్నారో ఆ మహిళల దగ్గరికి వెళ్ళి మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దానికి సంబంధించి అకౌంట్తో పోస్ట్ చేశారు. సో అలాగే లోకేష్ గారు అదే జీవి ఆంజనేయులు గారికి అదే అక్కడికి చెందినటువంటి ఒక టీడీపీ పార్టీకి చెందినటువంటి రామారావు అనే ఒక వ్యక్తికి ఇల్లు లేదని బాధపడుతున్నాడంటే ఆయన ట్యాగ్ చేస్తే ఆయన వెంటనే ఆయన్ని పిలిపించి మాట్లాడి ఇల్లు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే లోకేష్ గారు సహాయం పొందిన వాళ్ళలో కొంతమంది మాట్లాడతారు చూడండి ఒకసారి. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 9,50,000 రూపాయల ఆర్థిక సహాయం అందింది. ఒకసారి వాళ్ళ వాయిస్లు కూడా ఉన్నాయి, ఒకసారి వినండి. అందరికీ నమస్కారం. నా వినండి ఒకసారి. లక్ష్మి, మాది కొన్నికేలు గ్రామం, తాడికొండ మండలం. మా బాబు 31 వారాలకే బయటకు వచ్చేసాడు. తనకి హైపర్ప్లెక్సీ అనే ఒక డిసీజ్ ఉంది. దానికి మేము ట్రీట్మెంట్ కోసం విజయవాడ రెయిన్బో హాస్పిటల్కి వెళ్ళాము. అక్కడ మా స్తోమత మించి 20 లక్షలు అనేది ఖర్చు అయింది. ఇలా మేము సోషల్ మీడియా ద్వారా గ్రామ పెద్దల ద్వారా మేము నారా లోకేష్ గారిని ట్వీట్ చేశాము. ఆయన స్పందించి మాకు ఇంత 9,50,000 ఆర్థిక చెక్ ఇదిగో ఇక్కడ చూడండి. ఇలా చేసినందుకు ఆయనకి మేము జీవితాంతం చెక్ కూడా ఉంది అక్కడ, చెక్ ఫోటో కూడా వాళ్ళు పట్టుకున్నారు. మరి ఏది అబద్ధం? ఏది అబద్ధం? చెక్ అబద్ధమా? వాళ్ళు మాట్లాడింది అబద్ధమా? ఏది అబద్ధం? ఇదేం ఒక ఇష్యూ కాదు కదా. చూడండి, ప్రతి సమస్యకు లోకేష్ గారు రెస్పాండ్ అయిన తర్వాత దాని రిప్లైని ఇక్కడ పెడుతున్నారు. సో ప్రతి సమస్యకు రిప్లైని పెడుతున్నారు. చూడండి ఇక్కడ ఎంతమందికి సహాయం చేశారో. ఇందులో కొన్ని అకౌంట్లు సస్పెండ్ అయ్యొచ్చు. దానికి ఆయన ఎలా బాధ్యుడు అవుతాడు నాకు అర్థం కావట్లేదు. పెన్షన్ గురించి అడిగారు, 6,000 మాత్రమే వస్తుందంటే 15,000 పెన్షన్ తక్షణమే ఇవ్వాలని చెప్పి కడప జిల్లా కలెక్టర్కి ట్యాగ్ చేస్తే ఆయన తర్వాత ఇప్పిస్తామని చెప్పి హామీ కూడా ఇచ్చారు. తర్వాత అది ఆ పని కూడా అయింది అనుకుంటాను, అది వేరే విషయం. సో ఇలా ప్రతిదానికి ఇదిగో 3,78,000 రూపాయలు ఒకరికి ఇచ్చారు చెక్కు. అలాగే ఇదిగో సాయం అందలేదని చెప్పి ట్వీట్ చేశారని చెప్పి వైసీపీ సోషల్ మీడియా ప్రచారం చేస్తే వాళ్ళకు సాయం ఎలా ఇస్తాము అనేది కూడా వివరంగా ఇదిగో వాళ్ళతో కాంటాక్ట్ అయినటువంటి వాట్సాప్ చాటు, వాయిస్ చాట్తో పాటు మొత్తం కూడా ఇక్కడ పెట్టారు చూడండి. లోకేష్ గారు స్పందించిన దగ్గర నుంచి కుటుంబ సభ్యులతో టచ్లోనే ఉన్నారు. బాలుడి తండ్రి మరియు తమ్ముడు ఇద్దరు కూడా మాతో టచ్లో ఉన్నారు. వారు ప్రస్తుతం బెంగళూరు హాస్పిటల్లో వైద్యం తీసుకుంటున్నారు. వారు డిశ్చార్జ్ అయ్యి బిల్స్ సబ్మిట్ చేసిన వెంటనే సీఎంఆర్ఎఫ్ ఇప్పిస్తామని చెప్పాము. వారు ఇంకా హాస్పిటల్లోనే ఉన్నందున పక్క రాష్ట్రంలో ఎల్ఓసి తీసుకోనందున వారు బిల్స్ పెట్టిన వెంటనే వారికి సీఎం రిలీఫ్ ఫండ్ అందించడం జరుగుతుంది. అదే సమయంలో వారికి దాతల నుంచి అందుతున్న సహాయం ఆగిపోయిందనే కారణంతో మాత్రమే చెప్పినాము తప్ప లోకేష్ గారు స్పందించలేదని తాము ఎక్కడా చెప్పలేదని కూడా వివరణ ఇచ్చారు. కాబట్టి ఆ సోషల్ మీడియాలో ఇలాంటి వాటిపై తప్పుడు ప్రచారం చేయొద్దని మనవి. అంటే ప్రతిదానికి లేదో విష ప్రచారం చేయటం, దానికి వీళ్ళు సమాధానం చెప్పుకుంటారు. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. చరణ్ అనే ఒక వ్యక్తి హానరబుల్ మినిస్టర్ లోకేష్ సార్ ప్లీజ్ చేంజ్ ది ప్యాటర్న్ టిల్ విల్ నాట్ వర్క్ ఎవ్రీ టైం. అంటే మీరు ప్యాటర్న్ మార్చండి, ప్రతిసారి ఇదే ప్రచారం వర్కౌట్ అవుతుందని చెప్పి ఒక వ్యక్తిని ట్యాగ్ చేసి 39 మంది ఫాలోవర్స్ ఆహా అని చెప్పి ఒక కామెంట్ పెట్టాడు. ఏంటి దానికి లోకేష్ గారు రెస్పాండ్ అయింది ఏంటంటే, సమస్య కూడా నేను చూపిస్తాను మీకు. వీ విల్ టేక్ కేర్ ఆఫ్ దిస్ ఇష్యూ అని చెప్పి ఎల్ఎన్ ఆఫీస్ని ట్యాగ్ చేసి ప్లీజ్ కోఆర్డినేట్ అండ్ ఎన్షూర్ టాయిలెట్స్ ఆర్ కంప్లీట్ ఇమీడియట్లీ. సో ఒక పాఠశాలల్లో బాలికలకు టాయిలెట్స్కి ఇబ్బంది అవుతుంది. సో ఇది నాడు నేడు పనుల్లో మొదలుపెట్టి వదిలేశారు, కంప్లీట్ చేయండి సార్ అని ట్యాగ్ చేశాడు. ట్యాగ్ చేస్తే లోకేష్ గారు వెంటనే సమస్యను పరిష్కరించమని ఎల్ఎన్ ఆఫీస్ని ట్యాగ్ చేశారు. దీనికి ఈడేమంటాడంటే ఆ రిక్వెస్ట్ పెట్టిన వ్యక్తికి 39 మంది ఫాలోవర్స్ ఉన్నారంట. ఆహాహా అంటాడు. అంటే ఒక 10,000 మందో 5,000 మందో ఫాలోవర్స్ ఉంటే లోకేష్ గారు రెస్పాండ్ అవ్వాలి. అది సమస్య చిన్నదైనా పెద్దదైనా ఆడికి ఫాలోవర్స్ ఉంటేనే లోకేష్ రెస్పాండ్ అవ్వాలి. చదువుకుని వచ్చారా, గొడ్లు కాసుకుని వచ్చారా నాకు అర్థం కావట్లా. లోకేష్ గారు సమస్యను చూసి రెస్పాండ్ అవ్వాలా, ఫాలోవర్స్ని చూసి రెస్పాండ్ అవ్వాలా నాకు అర్థం కాల. ఆహాహా అంట ఈడు. దీనికి నేను ఎగ్జాంపుల్ చూపిస్తా చూడండి. ఇది ఆ వ్యక్తి పెట్టినటువంటి ట్విట్. ఆ వ్యక్తిని ట్యాగ్ చేసింది ఇందాకాడు. మహారాజశ్రీ గౌరవనీయులైన నారా లోకేష్ అన్న తిరుపతి జిల్లా కేవీబీపురం మండలం సదాశివం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు ముఖ్యంగా అమ్మాయిలకు టాయిలెట్స్ లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారన్న, తక్షణమే ఈ సమస్యను పరిష్కరించవలసిందిగా కోరుతున్నామని చెప్పి ఫోటోతో సహా పెట్టాడు. ఎప్పుడు పెట్టాడు? ఇది జనవరి 1. అలాగే డిసెంబర్ 29న ఒక అర్జీ రూపంలో రాసి పెట్టాడు. సో ఇవి ఎలాగ వదిలేశారు అనేది ఇక్కడ రాశాడు చూడండి. ఇదిగో
మా సదాశివంపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు గత ప్రభుత్వంలో నాడు నేడు నిధుల ద్వారా పాత మరుగుదొడ్లను తొలగించి కొత్త మరుగుదొడ్లు నిర్మాణం పనులు చేపట్టి అసంపూర్తిగా నిర్మాణం చేసి వదిలేశారు. జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఎదవ పని. నాడు నేడు పేరుతో ఉన్న టాయిలెట్లు తీసేసి అదే ప్లేస్లో కొత్త టాయిలెట్లు మొదలుపెట్టారు. మంచిదే, కట్టారా? కట్టకుండా సగంలో వదిలేశారు. ఇప్పుడు ఏం చేయాలి? ముఖ్యంగా గర్ల్స్ ఏం చేయాలి? ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి గర్ల్స్? ఆ పోస్టు పెట్టి ఆహా నవ్వాడు చూసారా? ఆయన అడుగుతున్నా నేను. నాడు నేడు పేరుతో వదిలేసిన చవట చన్నా చెవడు దాన్ని లోకేష్ పూర్తి చేస్తానంటాం తప్ప. ఇందా డిసెంబర్ను చూసాం కదా, ఇది 23/12 అంటే డిసెంబరు 12న రాసినటువంటి అర్జీ, దాన్ని ట్విట్టర్లో డిసెంబర్ 29న కూడా పోస్ట్ చేశాడు. అలాగే డిసెంబర్ 23న అదే పోస్ట్ చేశాడు. అలాగే డిసెంబర్ 11న కూడా ఒక అర్జీ రాసి పెట్టాడు. అంటే ఈ వ్యక్తి దాదాపుగా నెల రోజుల క్రితం నుంచి లోకేష్ గారికి ట్యాగ్ చేసుకుంటూ వస్తే చివరికి లోకేష్ గారు రెస్పాండ్ అయ్యారు. అదేమి ఇప్పుడుకిప్పుడు రెస్పాండ్ అయింది కాదు. నెల రోజుల నుంచి 4-5 సార్లు లోకేష్ గారిని ట్యాగ్ చేసి అడిగాడు. నారా లోకేష్ గారిని ట్యాగ్ చేసి అడిగితే డేట్లోనే చూడండి ఇక్కడ అడిగితే లోకేష్ గారు మొన్న రెస్పాండ్ అయ్యారు. ఈడేమంటాడు? ఈడు ప్యాటర్న్ మార్చన్నా హాహా కళ్ళు ఉన్నాయి కదా మనకి. ఒకసారి ఈ వ్యక్తి అకౌంట్లోకి వెళ్ళి ఎప్పుడు అకౌంట్ ఓపెన్ చేశాడు, ఎన్నిసార్లు నారా లోకేష్ గారిని రిక్వెస్ట్ అడిగాడు అనేది ఒకసారి ఇలా పైకి స్క్రోల్ చేస్తే తెలుస్తుంది కదా. కళ్ళు ఉన్నాయి కదా మనకి. అంటే లోకేష్ గారు సహాయం చేయడం తప్ప నేను అడుగుతున్నా. ఆ బాత్రూమ్లో అబద్ధమా? బాత్రూమ్లో అబద్ధమా? లోకేష్ గారు చేయమనడం అబద్ధమా? కాదు కదా, కాదు కదా. మరి ఎందుకు ఈ విషయ ప్రచారం? నారా లోకేష్ గారు వేల మందికి సహాయం చేశాడు నాకు తెలిసి ఈ 18 నెలల్లో. అందులో 5 అకౌంట్లో, 10 అకౌంట్లో, 20 అకౌంట్లో, 30 అకౌంట్లో సస్పెండ్ అయ్యి ఉండొచ్చు. దానికి రకరకాల కారణాలు ఉంటాయి. దానికి లోకేష్ గారికి ఏంటి సంబంధం? ఆయన నేను సహాయం చేసిన వ్యక్తి అకౌంట్ ఉందా లేదా అని చెప్పి చూసుకుంటా కూర్చుంటాడా? నేను తెలియక అడుగుతున్నా నేను. మరి ఎందుకు ఇంత దిక్కుమాలిన నీచమైన రాజకీయం నాకు అర్థం కావట్లా. అసలు దీన్ని మొదట వెలుగులోకి తీసుకొచ్చినోడే డిలీట్ చేశాడు పోస్ట్. ఎందుకంటే కామెంట్లు బలంగా వచ్చినాయి, నేను కూడా చూసా. కామెంట్ సహాయం పొందిన వాళ్ళు అందరూ వచ్చి అక్కడ లోకేష్ గారి ఆడి ట్విట్ కింద రెస్పాండ్ అయితే సిగ్గుతో తలదించుకుని పోస్ట్ డిలీట్ చేశాడు. మరి మీకేమరా మాయ రోగం? మీకు ఆహాహా నవ్వుతున్న సిగ్గు శరం లేదా? ఒకటి వ్యక్తికి సహాయం అందుతుంటే జగన్మోహన్ రెడ్డి గారి మధ్యలో సహాయం చేయకుండా వదిలేస్తే ఆ రోజు నోరు లేగలేదు, ఈ రోజు నోరే నారా లోకేష్ సహాయం చేస్తానంటే ఆహా 30 మంది ఫాలోవర్స్ ఇడికి లోకేష్ రెస్పాండ్. ఆహా ఏం కర్మరా బాబు ఇది? ఎక్కడి నుంచి వస్తారా బాబు? నాకు అర్థం కాదు. చేయకపోతేనేమో చేయలేదని ఏడుపు, చేస్తేనేమో 5 మంది 10 మంది ఫాలోవర్స్ ఉన్నవాడికి లోకేష్ రెస్పాండ్ అవటమా? అసలు ఫాలోవర్స్కి రెస్పాండ్ అవడానికి సంబంధం ఏంటి? సమస్య కదా కావాల్సింది. నువ్వు కూడా పెట్టు, నిజంగానే లోకేష్ గారు సహాయం చేస్తున్నారా లేదని నీకు డౌట్ ఉందనుకో, మీ దగ్గర సమస్య ఉన్న ఒక సమస్య తీసుకొచ్చి పెట్టు, ట్యాగ్ చేయి. లేదా ఒక సీఎంఆర్ఎఫ్గా వాళ్ళు ట్యాగ్ చేయి, రెస్పాండ్ అవుతున్నారో లేదు చూడు, సాయం చేస్తున్నారో లేదో చూడు డౌట్ ఉంటే. సో కాబట్టి ఎప్పటికైనా వైసీపీ ఇలాంటి నీచ ప్రచారాలు మానుకోవాలి. ఎందుకంటే సహాయం పొందిన వాడికి ఆ కృతజ్ఞత తెలుసు.